కాకినాడ అర్బన్ మండల పరిధిలో తెలుపు రంగు రేషన్ కార్డులు తమకు వద్దని 25 మంది కార్డులను సరెండర్ చేసినట్లు కాకినాడ అర్బన్ తహసీల్దార్ వజ్రపు జితేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు నమోదు చేసుకోవడం కోసం అవకాశం కల్పించిందని, ఇందులో భాగంగా కాకినాడ అర్బన్ మండల పరిధిలో పలువురు నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయగా మరికొంతమంది కార్డులో చేర్పులు మార్పుల కోసం దరఖాస్తు చేశారని అన్నారు. అదేవిధంగా 25 మంది మాత్రం తమకు రేషన్ కార్డులు వద్దంటూ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అర్హులైన వారందరికీ నూతన రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. మనకి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి మోడిఫికేషన్స్ కానీ కొత్త స్టార్ట్ చేశారు లేదు స్టార్ట్ చేశారు అయితే మళ్ళీ చెప్తారా? ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించిన సర్వీసు ఎనేబుల్ చేసింది. దానిలో భాగంగా మనకి అడ్రస్ చేంజ్ కానీ, అట్లాగే కరెక్షన్ ఆఫ్ రాంగ్ అడ్రస్లు కానీ, మెంబర్ ఎడిషను, డిలీషను, స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్స్, అట్లాగే కొత్త రైస్ కార్డ్స్ వీటికి సర్వీస్ ఎనేబుల్ అయ్యి ఉంది. వీటికి సంబంధించి మనకి సుమారు ఇంచుమించు ఒక 10,000 వరకు అప్లికేషన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రాసెస్ చేస్తున్నాం. అట్లాగే త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీకి చర్యలు తీసుకున్నాం. అట్లాగే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ సంబంధించిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా సచివాలయ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. సో రేషన్ కార్డుకు సంబంధించింది అడుగు అట్లాంటి ఏమి గవర్నమెంట్ పెట్టలేదు. సబ్మిట్ చేసినవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాకినాడ జిల్లాలో రెవెన్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులతో కలిసి తోట సుధాకర్ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు నిత్యం సేవలందించే అవకాశం రెవెన్యూ శాఖకు ఉంటుందని, మారుతున్న కాలానుగుణంగా రెవెన్యూ సేవలను మరింత సమర్థతతో ప్రజలకు అందించాలని అన్నారు. అనంతరం జిల్లాలోని వివిధ మండలాల తహసీల్దార్లు ఇతర సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. పదవి విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, కేఆర్సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రత్నకుమారి, పెద్దాపురం ఆర్డీఓ కె శ్రీరమణి, జిల్లా ఏపీఆర్ఎస్ఏ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి త్రినాథరావు, జిల్లా ఏపీజీఏ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం జగన్నాథం, విఆర్ఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిన్నారావు, జిల్లా విఆర్ఏ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్బులు, జిల్లా ఆఫీస్ సబార్డినేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ చిన్నపాపారావు, కలెక్టరేట్ ఏఓ ఎస్ రామ్మోహన్, వివిధ మండలాల తహసీల్దార్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగన్నాథం గారు బొద్దు కట్టాలండి. సూర్యబాబు ఏ రాముడు ఈ వెంకటపాడి విజయ్ తీర్థనని చెప్పి లింక్ పెడతాను. అనేది ఈ భూమి అనేది ఉన్నంత వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క రెలవెన్స్ని ఎవరు కాదలేనటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి తగ్గట్టుగా కాలానుగుణంగా మనం కూడా అప్డేట్ అయ్యి మన యొక్క స్కిల్స్ కూడా అప్డేట్ చేసుకుని ప్రజలకి మరింత
ఎఫిషియంట్ సర్వీసెస్ ఇవ్వడం ద్వారా ప్రజలకు మంచి స్థానాన్ని, సముచితమైన స్థానాన్ని మనం పరిలంగా ఉంచుకోవాలని సందర్భంగా మనం చేసుకుంటూ okay, one man can actually dictate ఒక ఫ్యూచర్, అంతే కదా. యాక్చువల్లీ ఆ రోజు ప్రాబ్లమ్ నాకు నెగిటివ్ సర్టిఫికేట్ లేకపోతే మేబీ నా స్టేట్లో ఉండేవాం కదా, ఐ వుడ్ హావ్ బీన్ సమ్ అదర్ స్టేట్. సో అండ్ ఫస్ట్ టైం ఐ డెవలప్ రెస్పెక్ట్ టువర్డ్స్ వన్ మ్యాన్. అండ్ నేను హీ వాజ్ డిఆర్ఓ ఇన్ చిత్తూరు. నేను ఆయనకి ఎప్పుడు చెప్పలేదు, ఐ డి నాట్ వాంట్ టు మేక్ హిమ్ అన్కంఫర్టబుల్, కానీ ఐ టెల్ హిమ్ వన్ డే బికాస్ ఐ రెస్పెక్ట్ హిమ్ అండ్ ఐ రిమెంబర్ హిమ్ ఇన్ దట్. నాకు డిఆర్ఓ అలాగా ఇందాక మేడంతో నేను ఐ కంప్లీట్లీ అగ్రీ. మనం యాజ్ ఏ డిపార్ట్మెంట్ ఉంది, విఆర్ఓను, ఒక తహసీల్దార్ను అప్పుడు తిట్టుకోవచ్చు, ఏంటో ఒకటి 2 సార్లు తిప్పుతాడు, 3 సార్లు తిప్పుతాడు, కానీ బట్ ఆఫ్టర్ దట్ దే రిమెంబర్, ఓకే ఇదేదో జరిగిందంటే ఆ రోజు అతను సంతకం పెట్టా, ఆవిడ కొంచెం కోఆపరేట్ చేయడం వల్ల అని చెప్పి చాలా మంది గుర్తుపెట్టుకుంటారు. సో ఐ థింక్ వీ షుడ్ రిమెంబర్ దట్ యాంగిల్ ఆల్సో. ప్రతి కాయిన్ అటు ఇటు ఉన్నట్లు ఐ కమ్ ఫ్రమ్ కార్పొరేట్, కొంచెం కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అది వదిలేసి ఇక్కడ ఎందుకు వచ్చా అని అంటారు కదా చాలా మంది. ఐఎమ్ టెలింగ్ యూ, ఇన్ కార్పొరేట్ ఇస్ వర్స్. ఇంతకన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. మనల్ని ఈరోజు ఏదో మా ఆర్టీఓ తిట్టారనో, లేకపోతే మా కలెక్టర్ తిట్టాడనో, లేకపోతే ఫీల్డ్ మీదకి వెళ్తే మమ్మల్ని సరిగ్గా చూడలేదు, కానీ యూ గో టు కార్పొరేట్, బెస్ట్ ఆఫ్ ద కంపెనీస్. హిందుస్థాన్ యూనిలివర్ అంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా. యూ గో యాజ్ అ సేల్స్, ఐ థింక్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఏదో అంటున్నారు, సేల్స్ సంథింగ్ ఇట్, అంటే ఎంబీఏ చేసిన తర్వాత ఫస్ట్ పోస్ట్. యూ విల్ ఫీల్ ఇంతకన్నా లో లైఫ్ ఉండదేమో జీవితంలో అనిపిస్తుంది. సో మనం దూరకుండా నిలబడ్డాం కదా, అక్కడ అటువైపు బాగుంది అనుకుంటాం, కానీ యూ షుడ్ బి బ్లెస్డ్ దట్ యూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ దోస్ ప్రివిలేజ్డ్ ఇండివిజువల్స్ ఇన్ ద సొసైటీ. అండ్ మనం డబ్బులు ఉండొచ్చు, అవంతా ఉండొచ్చు, కానీ ఒక రకమైన రేపు ఈరోజు మనం ఏం చేసామంటే, నేను సబ్బులు అమ్మాను, నేను పనిచేసే కంపెనీకి ఒక 2 కోట్లు ఎక్స్ట్రా తీసుకొచ్చాననే దానికన్నా ఈరోజు నేను 10 మందిని కలిసాను, దాంట్లో ఒక 2 చేయగలిగాను, 98 చేయలేకపోవచ్చు, ఆ 2 చేయగలిగాను కదా. ఇప్పుడు నా దగ్గర కూడా గ్రీవెన్స్ వస్తారు, మండే పక్కన పెట్టేస్తే రోజు ఒక 40-50 మంది వస్తారు అనుకోండి. నాకు తెలిసి మ్యాక్సిమం 5 చేయగలుగుతాను అందరూ, అందుకనే నేను చేయగలను. నేను ఎంత ఫోకస్ చేసి ప్రయత్నం చేసినా 5 చేయగలను. బట్ స్టిల్ సమ్ పీపుల్, నేను వాళ్ళ ఫేస్ చూసినప్పుడు నాకు అర్థమవుతుంది, ఓకే దే ఆర్ హ్యాపీ, యునో దట్ ఈస్ వెరీ 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 రేర్ ఇన్ లాట్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఇండియా. In India at least, I don't want to compare outside. So I understand, since మాట్లాడిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ 60s లోనో 50s లో ఉన్నారు కాబట్టి మీకు ఆ డిగ్రేడేషన్ మీరు చూస్తుండొచ్చు, కానీ ఫర్ మై జనరేషన్ అండ్ మై జనరేషన్ హూ ఆర్ హియర్, ఐఎమ్ టెలింగ్ యూ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్, ఏమంటారు, ఎకోసిస్టమ్ అంటారు కదా, ఎకోసిస్టమ్స్ ఇన్ దిస్ సొసైటీ, ఇండియన్ సొసైటీ at least, and we should all be happy about it. At the same time, యాక్చువల్లీ ఇది చెప్తాం అనుకోలేదు, కానీ బట్ ఎనివే నాకు ఆ చెప్పిన తర్వాత అనిపించింది. సో అట్ ద సేమ్ టైం ఐ అండర్స్టాండ్, మనం ఎనీ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ పక్కన పెట్టేసాయి, ఫర్ ఎగ్జాంపుల్ బొప్పరాజు వెంకటేశ్వర గారు నాయకత్వంలో ఆయన సాధించినటువంటి ఎన్నో విజయాల్లో ఈ రెవెన్యూ డే కూడా ప్రాముఖ్యత సంతరిస్తుంది. జూన్ 20న బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్థాపించబడింది కాబట్టి జూన్ 20 చేసుకోవాలి ఈ పండుగని దపదపాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో సిసిఎల్ఏ గారు సాయి ప్రసాద్ గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఎంతో హితోధికంగా సహాయం చేశారు. ఈ సభా సంవత్సరంలో వారిని ఒకసారి మనం చేసుకుంటూ, ఇకపోతే నేను మీకు తెలుసు లక్ష్మయ్య గారి దగ్గర నుంచి ఇక్కడే 2001లో ఇక్కడ మన అందరూ సభ్యులు ఉండగా ఈ కాకినాడ వచ్చి వెళుతుండగా యాక్సిడెంట్లో చనిపోయినటువంటి లయన్ తోట సుధాకర్ ప్రసాద్ గారి దగ్గర నుంచి అందరి దగ్గర పనిచేశాను. కానీ బొప్పరాజు గారు ఉన్నటువంటి ఎదిగే కొద్దే వదలం అనే పాటలో ఉన్నటువంటి సామెత పరంగా ఎంత మౌళ్ళైపోయి అధికారుల దగ్గర ఆయన పని చేయించుకుంటారో, ఐఏఎస్ ఆఫీసర్కి ఎంత ఇష్టడైనాడో ఈరోజు నేను స్వయంగా సెక్రటరీకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. ఆ కోవలోనే ప్రతి వారి దగ్గర సబ్మిషన్గా ఉంటూ పని చేయించుకోవాలన్నది వారి దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను.
ఇదే విధంగా ఈ రెవెన్యూ డే సెలబ్రేషన్స్ మనం పండగ చేసుకోవడం లేదా కేక్ కట్ చేసుకోవడం మనం ఏదో సత్కరించుకోవడం దీనికి ముఖ్య ఉద్దేశం కాదు. రెవెన్యూ డే ప్రజల్లోకి వెళ్ళాలి. రెవెన్యూ శాఖ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోవాలి అనే మంచి ఉద్దేశంతో ఈ రెవెన్యూ డేని రాష్ట్ర వ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మీకు తెలుసు, ప్రతి వ్యవస్థలోనే స్క్రాప్ ఉంటుంది. ఆ ఒకరిద్దరి వల్ల ఆ శాఖకి చెడ్డ వస్తూ ఉంటుంది. కనుక ఆ ఒకరిద్దరు మైండ్ సెట్ మార్చాలన్నది ఈ రెవెన్యూ డే ప్రాముఖ్యం. ప్రజలకు ఎంతగా సేవ చేసే అదృష్టం ఒక రెవెన్యూ ఉద్యోగి ఉంటుంది వితౌట్ డ్రెస్ కోడ్. దాన్ని గర్వంగా ఫీల్ అవుతూ నేను ప్రజలకు సేవ చేస్తున్నానని ఎంతో చిత్తశుద్ధితో నిబద్ధతతో చేయాలి తప్ప ప్రతి పరీక్ష లేకుండా ఉద్యోగం చేయాలని కొంతమందికి మనం చక్కటి మెసేజ్ పంపాలి. ఈ డే ప్రకారంగా మన మండలాల్లో డిజిటల్ స్థాయిలో కల్పిస్తాయి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ఏడాది పాలనలో కాకినాడ నగర అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ఏం చేశారో చెప్పాలి. ఏడాది పాలన సంబరాలను ఎద్దేవా చేసిన సిపిఎం నగర కమిటీ. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా రెవెన్యూ దినోత్సవం. ప్రభుత్వ పాలనలో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు నిత్యం సేవలందించే అవకాశం రెవెన్యూ శాఖకు ఉంటుందన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఎమ్మెల్యేగా ఈ సంవత్సర కాలం పాలన సంతృప్తినిచ్చింది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో నియోజకవర్గం అభివృద్ధి చేశానన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.